రాబోయే రోజుల్లో వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. అందులో అర్హులైన వారు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వాతావరణం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది అంటున్నారు ఒక బత్తుల విప్లవ్ కుమార్ వాణి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. కొంచెం బాధపడ్డది ఆమె, కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబ సభ్యురాలే. ఆయనకు సంబంధించిన వ్యక్తులు కొందరు తీవ్రమైన ఆవేదనతోటి, బాధతోటి వాళ్ళకు చైర్మన్ ఆశించారు పదవి. న్యాయంగా చెప్పాలంటే విప్లవ్ కుమార్ కూడా అర్హుడే. గతంలో ఎంపీటీసీగా పనిచేసిండు, వార్డు మెంబర్గా పనిచేసిండు, ఇప్పుడు 13వ వార్డులో గెలిపించిండు. మిగతా కౌన్సిలర్ గెలుపుకు కూడా కొంచెం విప్లవ్ సహకారం అందించిండు. మంచి యువకుడు, మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది, కెపాసిటీ ఉంది. అయినా కానీ ఇదొకసారి సీనియర్గా ఉన్నాడు కాబట్టి రమేష్కి ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా బత్తుల విప్లవ్ కుమార్ వానికి కూడా న్యాయం చేస్తాం తప్పకుండా. ఎందుకంటే నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అదేవిధంగా అన్నిటికంటే మేజర్ ఇష్యూ ఏంటంటే జనరల్ వచ్చింది కదా, 2 బీసీలకు పెడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. మన రాహుల్ గాంధీ ఆలోచన మేరకు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు బడుగు బలహీన వర్గాలన్నీ రిజర్వేషన్ కల్పించే విషయంలో ఎంతో పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. రిజర్వేషన్ల విషయంలో అది కోర్టు దగ్గర ఆగిపోయింది. కానీ వ్యక్తిగతంగా నా ఆలోచన మేరకు ఇక్కడున్న జనాభాలో బీసీలు 50% జనం ఉన్నారు కాబట్టి జనరల్ సీట్లో వచ్చిన కాడ 2 బీసీలని పెట్టడం అనేది తప్పేమి కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నా, మరి పార్లమెంట్ సభ్యునిగా మన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఎమ్మెల్యే ఎంపీ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ కూడా మున్సిపాలిటీలో 2 బీసీలు ఉంటే పెద్ద ఆలోచన కాదు. మన ఎవరైతే ఓసీ సోదరులు కూడా ఒక విశాల హృదయంతో ఆలోచించి పొలిటికల్గా కొందరు వ్యక్తులు, బ్రిటన్ వ్యక్తులు దాన్ని ప్రచారం చేసి పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తుంది. కానీ తప్పది. ఎక్కడైనా మనం అవకాశం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి మనం సపోర్టివ్గా నిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధి కృషి చేసి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. అదొక విశాల హృదయంతో, బ్రాడ్ మైండెడ్ తోటి ఆలోచిస్తే వెనుకబడిన తరగతుల వాళ్ళందరినీ కూడా మనం రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి రాజకీయ చైతన్యం కల్పించే వాళ్ళ లోపల పదవులలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మిగతా సోదరులందరూ కూడా ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దని చెప్పి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ వినయ్ అనే వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడు, రాకేష్ కూడా యాక్టివ్ ఉన్నాడు. కానీ ఇక్కడ పద్మశాలి కమిటీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నది. చాలామంది వాళ్ళ కుల సంఘం సభ్యులు కూడా నాతోటి అడిగిండ్రు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో గౌడ్స్ కమ్యూనిటీ తర్వాత పద్మశాలి కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ కమ్యూనిటీ. కాబట్టి ఈసారి అవకాశం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కావున దయచేసి మీరు అందరూ కూడా దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసి మనం ఓపెన్ మైండెడ్ తోటి తీసుకున్న నిర్ణయం. వీళ్ళిద్దరు కూడా యంగ్స్టర్సే, పావని అయినా వినయ్ అయినా సరే. వీళ్ళందరికీ కూడా మా గతంలో మాకు పార్టీ కోసం పనిచేసిన, నన్ను నమ్ముకొని వచ్చిన బాబర్ షరీఫ్ ఉన్నాడు, పదవి త్యాగం చేసిండు. మన 14వ వార్డు సతీష్, విజయ ఉన్నారు. సిట్టింగ్ సీట్ వదిలిపెట్టి వాళ్ళ చేతిలో ఓడిపోయిన వాళ్ళని కూడా వాళ్ళే దగ్గర నుండి గెలిపించుకొని తీసుకొచ్చారు. అనుబాయ్ విషయంలో కూడా బాబర్ షరీఫ్ ఒక్కరోజు కూడా మనల్ని ఒక్కసారి కూడా అనలేదు. దగ్గర నుండి అనుబాయ్కి కూడా సహకారం అందించాడు. కాబట్టి అనుబాయ్ మనకు దగ్గర మనిషి. కాబట్టి గతంలో ఓడిపోయినందుకు ఈసారి కావాలన్న లక్ష్యంతో. అదేవిధంగా బాలకృష్ణ కూడా 10వ వార్డులో రేపరాజు సహకరించి ఇక్కడ ఒక చౌటుపల్లి ఒక మంచి వాతావరణం. నా మాట మీద 17వ వార్డులో కూడా 17వ వార్డులో కూడా గంగారాంకు నేను టికెట్ ఇస్తాను ఒప్పుకున్నా. గంగారాం మల్లన్న నా నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేసింది మంచి నేను టికెట్ ఇస్తాను ఒప్పుకున్నా. పాప వారం రోజుల పాటు ప్రచారం కూడా చేసింది. నా వ్యక్తిగతంగా నన్ను నమ్ముకొని 20 ఏళ్ళ నుంచి ఉన్న శిష్యుడు సాయిలకు అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి నామినేషన్ వేయించింది. ఆ తర్వాత నా మాట మీద గౌరవంతో సాయిలు
ఊరుకుంటాడేమో అనుకొని గంగారాంని పెట్టినాం, గంగారాం అయితే గెలుస్తాడని చెప్పేసి అనుకోని. అప్పుడు ఒకసారి సాయిలు టీఆర్ఎస్ పోయి పోటీ చేస్తుందని తెలిస్తే సాయిల్కు వ్యతిరేకంగా నేను ప్రచారం చేసే పరిస్థితి ఉండదు. 17వ వార్డులో గంగారాం టికెట్ ఇచ్చి నన్ను నమ్ముకున్న సాయిల్కు టికెట్ ఇవ్వకపోయినా ఆయనను ఓడగొట్టాలంటే నాకు మనసు రాలేదు. అందుకనే వెంటనే టీఆర్ఎస్ కాంగ్రెస్ నామినేషన్ వేసిందని చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రాద్ధాంతం చేసిండ్రు. అది ఆయన సాయిల్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత మనిషి, ఎన్నో ఏళ్ళ నుంచి నా వెంట ఉన్నాడు. అన్యాయం జరుగుతున్న బాధతోటి అక్కడికి పోయిండు. కాబట్టి మళ్ళీ మేమందరం రియలైజ్ అయ్యి సాయిల్కి అన్యాయం జరగొద్దు, సాయిల్కి వ్యతిరేకంగా మన ఎమ్మడు నమ్ముకున్న మనిషి అని చెప్పేసి మన సాయిల్ని తీసుకొచ్చి బీఫామ్ ఇచ్చినాం. దాన్ని రాద్ధాంతం చేసి మన మల్లమ్మని మన ఆయన పేరు గంగారాంని చాలా ఇబ్బంది పెట్టారు 17వ వార్డు. వాళ్ళు అంటారు ఎన్నికలు కావాలంటారు. ప్రజాస్వామ్యంలో మరి ఏకగ్రీవం, ఇప్పుడు పావని కూడా ఏకగ్రీవం అయింది, ఎన్నిక కాలే, నామినేషన్ అవ్వలేరే. ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అందులో మల్లమ్మ తప్పు, గంగారాం తప్పు లేదు. నా నిర్ణయాన్ని టికెట్ ఇస్తా అంటే పొడి చేస్తా అని ముందుకు వచ్చిండు, వారంలో ప్రచారం చేసిండు. నేను టికెట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇవ్వలేకపోతున్నా, మీకు కోఆప్షన్ ఇస్తా అంటే వాళ్ళు విత్డ్రా చేసుకుని నావే గౌరవంతో వాళ్ళని దూషించడం కానీ ధర్నాలు చేయడం కానీ చూస్తే చాలా బాధాకరము. అటువంటి సంఘటన నిజంగా అటువంటి సంఘటన మంచిది కాదు ఈ సమాజానికి. ఈ డబ్బు రాజకీయం అనేది కూడా మంచిది కాదు. నా నిర్ణయాన్ని గౌరవించి గంగారాం మల్లమ్మ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళు ఎటువంటి డబ్బులకు అమ్ముడు పోలేదు, ఎటువంటి తప్పుడు పని చేయలేదు. ప్రజలు 17వ వార్డు ప్రజలు మీరు తప్పకుండా దీన్ని గ్రహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చౌటుప్పల మండలము, చౌటుప్పల మున్సిపాలిటీ, నారాయణపూర్ మండలం, ఇతర ప్రాంతాల నుంచి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఈ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుస్తూ, ఈ గెలుపు ఇది కార్యకర్తల గెలుపు, ఇది ప్రజల గెలుపు. రాబోయే రోజుల్లో మాకు ఒకటే ఒక ఎజెండా, చౌటుప్పల మున్సిపాలిటీ హైదరాబాద్ దగ్గర ఉంది. ఇక్కడ పాపులేషన్ కూడా డే బై డే పెరుగుతుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. దానికి జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన కానీ, పేదవాళ్లకు ఇండ్ల విషయంలో కానీ, చౌటుప్పల ఏ అభివృద్ధి కార్యక్రమైనా సరే మేము దీన్ని రాబోయే 3 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తాం. చౌటుప్పల పట్టణ ప్రజలందరూ కూడా మా అందరినీ ఆశీర్వదించి గెలిపించినందుకు పట్టణ ప్రజలకు, ఓటర్ మహాశయులకు పేరు పేరున ధన్యవాదాలు.